రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్పై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఎమ్మెల్యే అసలు మనిషేనా అని ప్రశ్నించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అతడు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే అమ్మాయి అన్ని సాక్ష్యాధారాలతో సహా భయపెట్టింది. అయినప్పటికీ ఇప్పటివరకు చర్యలు లేవు అని వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి నేతలు ప్రజాప్రతినిధుల బరితెగింపునకు అడ్డు లేకుండా పోయింది. రవికుమార్ వేధింపులు భరించలేక ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా ఏ చర్య లేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసినా చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్ చేయించుకున్నాడు. ఎంత దారుణం అని వైఎస్ జగన్ మండిపడ్డారు. మరోవైపు ఏపీ మంత్రి సంధ్యారాణి పిఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగ అయిన మహిళ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే అతన్ని అరెస్టు చేయాల్సింది పోయి ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకు పంపారు అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఫోన్లో ఒక మహిళతో మాట్లాడుతూ అశ్లీలంగా ప్రవర్తించాడు. ఇంకా ఒక మంత్రి వాసంశెట్టి స్టేజీపై డాన్సర్లతో కలిసి చిందులు వేశాడు. అలా రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే జైల్లో పెట్టాల్సింది పోయి వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎవరంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. జంగిల్ రాజ్యం అంటే ఇదే. విచ్చలవిడితనం, దోపిడీ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.